వెల్కమ్ టు 30 మినిట్స్. అమెరికాలో ట్రంప్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇండియాలో ఐటీ జాబ్స్ ఆరిపోతున్నాయి. అగ్రదేశంలో కోతలు మొదలయ్యాయి. స్వదేశంలో తీసివేతలు జోరుగా సాగుతున్నాయి. వెరసి భారతీయ టెక్కీల గుండెల్లో ట్రంప్ పాలసీ బాంబులు పేలుస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయ టెక్కీలు ఆల్ ఈజ్ వెల్ అనుకునే సీన్ లేదు. ఇండియాలో ఉన్న టెక్కీలు ఇకపై డాలర్ డ్రీమ్స్ కనడం అంత తేలిక కాదు. ఆ మాటకొస్తే అమెరికా సంగతి ట్రంప్ కెరుక. ఇక్కడ ఉద్యోగాలకే గ్యారంటీ లేదు. ఇప్పటిదాకా కని విని ఎరుగని సంక్షోభం భారతీయ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇదే ఇవాల్టి 30 మినిట్స్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైతే ఇండియన్స్కి ఎలాంటి సమస్యలు రావు. అగ్రరాజ్య ఎన్నికల వేళ ట్రంప్ మద్దతుదారులు చెప్పిన మాటలివి. అమెరికాలో ఉంటున్న భారతీయ టెక్కీలకు మాత్రమే కాదు, ఇండియాలోని ఐటీ నిపుణులకు కూడా కష్టాలు మొదలయ్యాయి. అగ్రదేశం స్వదేశం అన్న తేడా లేకుండా అన్ని చోట్ల వదల టెక్కీ వదల అంటున్న ట్రంప్ డైలాగే మార్మోగుతోంది. 1,00,000 కోణాల్లో లక్షల మంది భవిష్యత్తుని సమాధి చేసేస్తానంటోంది. అమెరికాలో ఐటీ నిపుణుల కోత, ఇండియాలో ఐటీ ఉద్యోగుల తీసివేత. అమెరికాలో జాబ్ చేసే అవకాశాలు తగ్గుతున్నాయి. ఇండియాలో జాబ్ పోయే అవకాశాలు పెరుగుతున్నాయి. లక్షల మంది భారతీయ టెక్కీల ఉద్యోగాల మీద ట్రంప్ కత్తి. భారతీయ ఐటీ రంగంపై ట్రంప్ ఎఫెక్ట్ మొదలైంది. మామూలుగా కాదు, వేల మంది టెక్కీలను రోడ్డున పడేసే రేంజ్లో, లక్షల మంది టెక్కీల భవిష్యత్తును శూన్యం చేసే రేంజ్లో. అమెరికా అని లేదు, ఇండియా అని లేదు, భారతీయ ఐటీ నిపుణుడైతే చాలు భవిష్యత్ అగమ్య గోచరం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ స్థితిని వివరించడానికి ఇబ్బంది, సమస్య, కష్టం, సంక్షోభం ఇలాంటి పదాలు ఏవి చాలవు. విధ్వంసం, మహా విధ్వంసం. అవును, ఇప్పుడు భారతీయ ఐటీ రంగంలో విధ్వంసం మొదలైంది. ఇది కంపెనీల్ని నాశనం చేసే విధ్వంసం కాదు, కేవలం టెక్కీల జీవితాలను శూన్యం చేసే విధ్వంసం మాత్రమే. యుఎస్ సిటిజన్స్కి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాని భారతీయులకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ సిటిజన్స్కి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందో, టెంపరీ వీసా మీద వచ్చిన వారికి కానీ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ కొంత యుఎస్ సిటిజన్స్ కూడా ఎవరైతే భారతీయులు ఉన్నారో ఈ కేటగిరీస్లో వారి ఉద్యోగాలకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. H1B వీసా నిబంధనల్ని ట్రంప్ కఠినతరం చేయడంతో భారతీయ ఐటీ కంపెనీలతో పాటు అమెరికాలోని ఐటీ కంపెనీలన్నీ అందుకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టాయి. హైర్ అమెరికన్ నినాదానికి జై కొట్టడం ప్రారంభించాయి. వచ్చే 2 ఏళ్లలో 10,000 మంది అమెరికన్ ఐటీ నిపుణుల్ని నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, విప్రో లాంటి సంస్థలు కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. దీంతో అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ టెక్కీల ఉద్యోగాలు ఊడిపోక తప్పని పరిస్థితి నెలకొంది. సమస్య అక్కడికే పరిమితమైతే ఈ స్థితిని సంక్షోభం అనాలి. కానీ హైర్ అమెరికన్ సెగ ఇండియాలో ఉన్న టెక్కీల్ని కూడా తాకుతోంది. కాదు తాకేసింది. అమెరికాలో అమెరికన్స్నే నియమించుకోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. పెరిగిన ఖర్చుల్ని తగ్గించుకునే క్రమంలో కంపెనీలు ఇండియాలోని తమ సంస్థల్లో ఉన్న జాబ్స్కు కోత పెట్టేస్తున్నాయి. భారత్లో 30,000 మంది టెక్కీల్ని ఇంటికి పంపడానికి కాగ్నిజెంట్ రెడీ అయిపోయింది. ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 4,000 మంది టెక్కీలను కాగ్నిజెంట్ సాగనంపనుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఈ బాటలో పయనించడానికి ప్రధాన భారతీయ ఐటీ సంస్థలన్నీ సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో హైర్ అమెరికన్ అన్న ట్రంప్ నినాదం కారణంగా దేశంలో మరిన్ని వేల మంది టెక్కీలు రోడ్డున పడనున్నారు. ఓన్లీ 4,000 మందినే కాదు, అది చాలా పెరిగింది. మాకు తెలిసినందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ వరకు తీసేస్తున్నారనేది అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్. అందరూ టీం మిగతా కంపెనీ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా ఐటీ హైదరాబాద్ యూఎస్ నుంచి రిటర్న్ పంపించేసాయి కూడా చాలామంది ఎంప్లాయీస్ని.
దానివల్ల ఖచ్చితంగా వీసా ఎఫెక్ట్ పడుతుంది వీసాలకి అని. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా దే గోయింగ్ టు ఫేస్ ఎ డిఫికల్ట్ టైం. H1B వీసాల నిబంధనల్ని కఠినతరం చేసిన తర్వాత భారతీయ ఐటీ కంపెనీలు H1B వీసాలపై ఆధారపడడం తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. అంటే ఇకపై ప్రతి ఏటా ఆయా కంపెనీల నుంచి H1B వీసాల దరఖాస్తులు తగ్గుతాయి. అంటే ఇకపై ఇండియాలో పనిచేస్తున్న ఐటీ నిపుణులు అమెరికా వెళ్లడం అంత సులభం కాదు. అదే సమయంలో అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. H1B వీసాను 3 ఏళ్ల కాలపరిమితిగా ఇస్తారు. ఆ తర్వాత అవసరం అనుకుంటే మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. సాధారణంగా ఐటీ ప్రాజెక్ట్స్ 1 ఏడాది నుంచి 2 ఏళ్ల కాలంలో పూర్తవుతాయి. ఒక ప్రాజెక్ట్ పూర్తి కాగానే H1B వీసా మీద జాబ్ చేస్తున్న వారికి మరో ప్రాజెక్ట్ అప్పగిస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు. అంటే ఇది హెచ్చరిక లాంటిది. H1B వీసా గడువు ముగిస్తే మళ్లీ పొడిగించడానికి సిద్ధంగా లేమని, ఇండియాకు దయచేయాలని కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి. కాదని మరో కంపెనీలో ఉద్యోగం ట్రై చేద్దామంటే ప్రస్తుత వాతావరణంలో అదంత తేలిక కాదు. H1B వీసా మీద అమెరికా వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు మించి ఖాళీగా ఉండకూడదు. ఉంటే ఇండియా రావాల్సిందే. సో అతి త్వరలోనే అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల్ని కంపెనీలు ఇండియాకు పంపనున్నాయి. చాలా పెద్ద సమస్య. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇది. ఇంతకుముందు రెసెషన్స్ అనేవి మనం విన్నాము, జరిగినవి చూసాము. కానీ దానికంటే ఒక పెద్ద సమస్య ఇది, ఈ ట్రంప్ నిర్ణయం అనేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు, ఐటీ జాబ్స్ మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, గోయింగ్ ఫార్వర్డ్ మన పిల్లలకి పేరెంట్స్ కూడా ఓన్లీ ఐటీ జాబ్సే కాదు, దెర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్, జస్ట్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ ఫర్ అవర్ కిడ్స్. సో ఒక ఐటీ జాబ్స్ మీద ఫోకస్ చేసి దాంట్లోనే పిల్లల్ని అమెరికాకు పంపిద్దామన్న ఆలోచనలు మాత్రము ఇక నుండి జరగవు. సో ఇప్పుడుండే సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఇండియాలో కంపెనీలు వేలాది మంది ఐటీ నిపుణుల్ని ఉద్యోగాల నుంచి తీసిపారేస్తున్నాయి. మరి ఇక్కడి వారికే దిక్కులేని స్థితి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తిరిగొచ్చే వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? క్లుప్తంగా చెప్పాలంటే ఇకపై ఇండియా నుంచి అమెరికా వెళ్లడం తేలిక కాదు. ఇండియాలో ఐటీ నిపుణుల ఉద్యోగానికి భరోసా లేదు. అమెరికాలో భారతీయ ఐటీ నిపుణుల మెడపై కత్తి వేలాడుతోంది. వాళ్ళు తిరిగి దేశానికి వస్తే గ్రాండ్ వెల్కమ్ చెప్పి జాబ్స్ ఆఫర్ చేసే పరిస్థితి లేదు. అగ్రదేశం నుంచి స్వదేశం దాకా ఐటీ నిపుణుల జీవితాల్ని విధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. హైర్ అమెరికన్ అన్న ట్రంప్ పాలసీ భారతీయ ఐటీ ఉద్యోగుల కడుపుల మీదే ఎందుకు కొడుతోంది? ఎందుకంటే అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువ. అలానే అక్కడి సంస్థల్లో భారతీయ ఐటీ నిపుణుల సంఖ్య ఎక్కువ. అలానే అమెరికాలో ఉన్న ఇతర దేశాల కంపెనీల్లోనూ మన ఐటీ నిపుణులదే హవా. దీంతో ట్రంప్ పాలసీ ప్రధానంగా భారతీయ టెక్కీల్ని రోడ్డున పడేసేలా చేస్తోంది. మరోవైపు పుండు మీద కారం చల్లినట్టుగా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మరింతగా ఐటీ ఉద్యోగుల్ని కలవరపెడుతోంది. రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ఊడిపోయే ఉద్యోగాలే తప్ప వందల సంఖ్యల్లో కూడా రిక్రూట్మెంట్ ఉండదంటోంది ఆటోమేషన్. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కాదు, కంట్రోల్ ట్రంప్ డిలీట్. ఐటీ ఎంప్లాయ్ అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. వారంలో 5 రోజులే పని దినాలు. కెరీర్ మొదలు పెట్టడమే లక్షల రూపాయల ప్యాకేజ్. ఆపై కంపెనీలే విదేశాలకు పంపిస్తాయి. ఇలా ఏ కోణంలో చూసినా ఐటీ సెక్టర్లో జాబ్ అంటే లైఫ్ హాయిగా సాగిపోతుంది. ఇవన్నీ నిజాలే. కానీ నిన్నటి దాకా ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగు పెట్టాక మాత్రం సీన్ మారిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు ట్రంప్ పాలసీ విధ్వంసం సృష్టిస్తుంటే మరోవైపు ఆటోమేషన్ టెక్కీల కెరీర్ మీద యాటమ్ బాంబులు పేలుస్తోంది. అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఆ దేశంలో టెక్కీలుగా అమెరికన్స్నే నియమించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో యుఎస్ఏలో ఉన్న భారతీయ టెక్కీల ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయి. అలాగే పెరిగిన ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఇండియాలో టెక్కీలను సాగనంపుతున్నాయి కంపెనీలు. ఈ పరిస్థితిని చాలా మంది ముందుగా ఊహించలేకపోయారు. కారణం మన ఐటీ నిపుణుల సమర్థత. భారతీయ ఐటీ నిపుణుల స్థాయిలో ప్రతిభను ప్రదర్శించడం అమెరికన్స్కు సాధ్యం కాదని ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చారు. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం,
హైర్ అమెరికన్స్ నినాదం ఇవ్వడంతో సీన్ మారిపోయింది. వేలాది ఉద్యోగాలు అమెరికన్స్కి ఇవ్వడానికి అక్కడి కంపెనీలు రెడీ అయిపోతున్నాయి. నిన్నటిదాకా అమెరికన్స్ భారతీయ ఐటీ నిపుణుల్లాగా సమర్థవంతంగా పనిచేయలేరన్న వాదన ఒక్కసారిగా వీగిపోయింది. దీనికి కారణం ఇండియాలో సరైన విద్యా ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన లక్షల మంది ఇప్పుడు ఐటీ నిపుణులుగా ఉన్నారు. కాస్త శిక్షణ ఇస్తే ఆ మాత్రం పర్ఫార్మెన్స్ అమెరికన్స్ కూడా ఇస్తారని కంపెనీలు నమ్ముతున్నాయి. ట్రంప్ పాలసీ ఒకవైపు భారతీయ ఐటీ నిపుణుల ఉద్యోగాలకు ఎసరు పెడుతుంటే అంతకు మించి అంటోంది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఐటీ సెక్టార్లో ఆటోమేషన్ ప్రభావంతో 20 నుంచి 40% హెచ్ కౌంట్ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీపీఓలో ఆటోమేషన్ ఓ రేంజ్లో అలజడి రేపుతోంది. ముఖ్యంగా ప్రశ్నలు జవాబులు కేంద్రంగా సాగే బీపీఓలో ఉద్యోగుల అవసరాన్ని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ తగ్గించేస్తోంది. అలానే ఒకే పనిని మళ్లీ మళ్లీ చేసే అనేక ఉద్యోగాలు కూడా ఆటోమేషన్ కారణంగా పోయాయి. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వల్ల ఖర్చు తగ్గుతుంది, ప్రతి ఏటా జీతాలు పెంచడం లాంటివి ఉండవు. పైగా మనుషుల తరహాలో తప్పులు జరిగే అవకాశం ఉండదు. దీంతో ఇప్పుడు ఐటీ సెక్టార్ అంతటా అన్ని కోణాల్లో ఆటోమేషన్ తన పరిధిని పెంచుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే ఇప్పటి ముప్పటి ప్రాజెక్టులు రావడం తగ్గిందో, ఎప్పుడైతే షార్ట్ ప్రాజెక్ట్స్ పెరిగాయో సహజంగానే ఉద్యోగుల్ని బిజినెస్ వెయిట్ లో పెట్టడం జరిగింది. ఎలాంటి ప్రాజెక్ట్ అప్పగించకుండా పక్కన పెట్టడాన్ని బిజినెస్ వెయిట్ అంటారు. గతంలో దీన్నే బెంచ్ అనేవాళ్ళు. ముందు బిజినెస్ వెయిట్ లో ఉంచడం, ఆ తర్వాత నిదానంగా సాగనంపడం ఈ మధ్యకాలంలో పెరిగింది. అటు ట్రంప్ పాలసీల కారణంగా దేశంలో వేల మంది టెక్కీలు రోడ్డున పడుతున్నారు. ఈ పరిణామాలకు రోబోటిక్స్ కూడా తోడు కావడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. ఇప్పటికే ఆటోమేషన్ కారణంగా దేశంలో వేల సంఖ్యలో జాబ్స్ పోయాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుంది. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది టెక్కీలుంటే వారిలో బీపీఓ, కేపీఓలు దాదాపు 20 లక్షల మంది వరకు ఉంటారు. ఐటీ భారత్లో విస్తరిస్తున్న వేళ బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కేపీఓ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ విభాగాల్లో దాదాపు దేశవ్యాప్తంగా 20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రధానంగా అమెరికాకు చెందిన కంపెనీలకు భారత్ నుంచి సేవలు అందిస్తున్న వారి. ఇప్పుడు ఆ కంపెనీల మీద కన్నెర్ర చేస్తున్నాడు ట్రంప్. ఈ కోణంలోనూ టెక్కీలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ట్రంప్. ట్రంపే ఇచ్చాడు వీధి ఒక్కటి. ఐటీ బబుల్ బ్లాస్ట్ మనకి కొత్తేమీ కాదు. కంపెనీలకు ప్రాజెక్ట్స్ లేకపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం లాంటి పరిణామాలు తలెత్తినప్పుడు వరల్డ్ వైడ్ ఐటీ రంగం సంక్షోభాల్ని చవిచూసింది. దేశీయ ఐటీ రంగం కూడా అందుకు అతీతమేమీ కాదు. కానీ ఇప్పుడు సంక్షోభం స్థాయిని దాటి విధ్వంసం అన్న రేంజ్లో పుట్టుకొచ్చిన కలవరం ఐటీ కంపెనీలను ఇబ్బంది పెట్టట్లేదు, కేవలం టెక్కీలను మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఇండియాలో వేల మందిని కంపెనీలు సాగనంపుతున్నాయి. అమెరికాలోనూ ఇదే రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒకవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు అసలు విధ్వంసం ముందుంది అంటున్నారు పరిశీలకులు. రాబోయే రోజుల్లో అమెరికాలోని తమ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రతి 10 మంది భారతీయ ఐటీ నిపుణుల్లో 6గురిని ఇంటికి పంపడానికి ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో లాంటి పెద్ద కంపెనీలు రెడీ అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో ఆటోమేషన్ ఊహించినంత వేగంగా ఐటీ రంగాన్ని ఆక్రమించనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే రోబోలకు ట్యాక్స్లు ఎందుకు విధించకూడదన్న చర్చ జరిగేదాకా వచ్చింది. ఆదాయం సంపాదించే మనుషులు ట్యాక్స్ కడుతున్నప్పుడు అదే పని చేస్తున్న రోబోల నుంచి ఎందుకు ట్యాక్స్లు వసూలు చేయకూడదు అన్న వాదనను ఐటీకి ఐకాన్ లాంటి బిల్ గేట్స్ లేవనెత్తారు. Right now, if a human worker does, $50,000 worth of work in a factory, that income is taxed. If a robot comes in to do the same thing, you'd think that we'd tax the robot at a similar level. I don't think the robot companies are going to be outraged that there might be a tax. It's okay. రోబోలకు కూడా ట్యాక్స్ విధించాలి అనే చర్చ జరిగేదాకా విదేశాల్లో ఆర్పీఏ చేరింది. అంటే ఆటోమేషన్ విషయంలో భారత్ చాలా వెనకబడి ఉందనే లెక్క. ఇంత వెనకబడి ఉంటేనే వేల సంఖ్యలో టెక్కీల ఉద్యోగాలు పోతున్నాయి. మరి ముందు ముందు ఇంకెలా ఉంటుంది? దీనికి తోడు
ట్రంప్ పాలసీ రేపుతోన్న కాక. వీటన్నింటి మధ్య భారతీయ ఐటీ నిపుణులు అమెరికా నుంచి హైదరాబాద్ దాకా అంతటా తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఇకపై మరింత సంక్షోభం తప్పదన్న విశ్లేషణల మధ్య పరిస్థితి కుదుటపడేదెప్పుడన్న ప్రశ్న తన ఉనికిని చాటుకోలేకపోతోంది. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సినిమా డైలాగ్ గుర్తుందిగా. ఇప్పుడు భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితి అలాగే ఉంది. ఒకవైపు ట్రంప్, మరోవైపు ఆటోమేషన్. ఈ రెండింటి మధ్య మన టెక్కీలు నలిగిపోతున్నారు. అమెరికాలో దిక్కు లేదు, ఇండియాలో దివాణం లేదు. అగ్రదేశం నుంచి స్వదేశం దాకా ఉద్యోగానికి గ్యారంటీ లేదు. వర్తమానంలో ప్రశాంతత లేదు, భవిష్యత్తుపై భరోసా లేదు. వీటన్నిటికన్నా కలవరపెట్టే అంశం ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుందన్న ప్రశ్నకి ఎక్కడా జవాబు లేదు. ఇదే వాటి 30 minutes.